శ్రీ సద్గురుభ్యో నమ. 20/5/2025 ద కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 బై జిడ్డు కృష్ణమూర్తి. మెడిటేషన్ ఎఫెక్ట్స్ మేడం కాన్షియస్నెస్ ఎఫెక్ట్ కాన్షియస్నెస్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ధ్యానము, ప్రయత్నము, చైతన్యం. అర్థం అది. ధ్యానము, ప్రయత్నము, చైతన్యం. సముద్రం ఆ పర్వతాలకి ఆవల తూర్పు దిశగా, ఆ వ్యాలీకి తూర్పు దిశగా ఆ సెంటర్, వ్యాలీ యొక్క సెంటర్ నుంచి అక్కడి నుంచి ఒక మార్గం మేడ్ ఇట్స్ వే లీజర్లీ టు ద సీ. అంటే ఏంటి? ఆ మార్గం సీకి వెళ్తోంది. ద రివర్, అక్కడున్న నది ఫుల్ నిండగా ఉంది. సంవత్సరం అంతా చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. అంటే సంవత్సరం అంతా నిండగా ఉంటుంది, సౌందర్యవంతంగా ఉంటుంది. టౌన్లోంచి వెళ్ళినప్పుడు కూడా అది చాలా పెద్దగా ఉంది. ఆ పట్టణం యొక్క ప్రజలు ఆ నది నీటిని అన్నిటికీ ఉపయోగించుకుంటారు. అంటే చేపలు అవి పట్టడానికి, స్నానాలకి, మంచినీళ్ళు తాగడానికి, ఇంకా వాళ్ళ చెత్త అంతా అందులో వేసేయడానికి, అలాగే ఒక ఫ్యాక్టరీలో ఉన్న చెత్త మొదలైనవన్నీ కూడా అందులో కలిపేస్తున్నారు. కానీ ఆ నది అంత చెత్తని, మనిషి యొక్క చెత్త అంతటిని బయటికి తోసేస్తూ దాని నీళ్లు మాత్రం మళ్ళీ క్లియర్గా, నీలంగా, అది దాని అంటే ఇలాంటి ప్రజల నుంచి అది బయటికి వచ్చేసాక అది చాలా స్వచ్ఛంగా ఉంది. ఒక విశాలమైన రోడ్డు ఆ రివర్ నుంచి పశ్చిమంగా వెళ్ళింది. అది టీ ప్లాంటేషన్స్కి, అంటే టీ యొక్క తోటలోకి, ఆ పర్వతాల్లో ఉన్న టీ తోటలోకి వెళ్తోంది. అది కర్వ్ తిరిగింది. కొంతకాలం ఆ రివర్ కంటే బయటికి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ సైట్ ఆఫ్ ఇట్, దాని దృశ్యంలోనే ఉంటుంది. అంటే చాలాసేపు రివర్ కనబడుతుంది, కొంతసేపు అక్కడి నుంచి రివర్ కనబడదు. ఆ రోడ్డు ఎక్కుతున్న కొద్దీ ఆ రివర్ని ఫాలో అవుతూ అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లవి చాలా పెద్దగా, అక్కడక్కడ ఫ్యాక్టరీస్, అండ్ ఆ తర్వాత డ్రై అండ్ ప్రాసెస్ ద సీ, అంటే టీ తోటలు, ఫ్యాక్టరీస్ టు డ్రై, అంటే ఎండిపోవడానికి, ఆ సముద్రాన్ని, ఆ టీ తోటల్ని ప్రాసెస్ చేయడానికి ఫ్యాక్టరీస్ ఉన్నాయిట. ఆ ఎస్టేట్స్ అనేవి చాలా విశాలంగా ఉన్నాయి. అక్కడ నది కూడా చాలా సౌండ్ చేస్తుంది. వాటర్ ఫాల్స్ అనేవి పొద్దున్నే బ్రైట్గా, మంచి కాంతివంతమైన బట్టలు వేసుకున్న స్త్రీలు, వాళ్ళ శరీరాలన్నీ కూడా వంగిపోయి వాళ్ళ యొక్క చర్మం డార్క్గా అయిపోయింది. ఎందుకంటే అక్కడ మండుతున్న సూర్యుడి వలన. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? డెలికేట్గా ఉన్న ఆకులని ఏరుకుంటున్నారు ఆ టీ బుషెస్లోంచి. అయితే ఈ ఏరుకున్నవన్నీ కూడా ఒక సర్టెన్ టైం లోపలే ప్యాక్ చేయాలి. మార్నింగ్ అవి నియరెస్ట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు.
ఇంకా సూర్యుడు బాగా వేడిగా అవ్వకముందే, అంటే ఎండ తీవ్రం అవ్వకముందే ఫ్యాక్టరీకి తీసుకెళ్ళాలి. ఆ అంత హైట్ లో సూర్యుడు చాలా బలంగా, బాధాకరంగా చొచ్చుకుపోతున్నట్టు ఉంది ఆ సూర్యుడి యొక్క ఎండ. వాళ్ళకి అలవాటైనా సరే కొంతమంది స్త్రీలు వాళ్ళ తలలేమో కప్పుకుంటున్నారు. వాళ్ళు వేసుకున్నటువంటి ఆ చీరలో ఒక భాగంతో, చీరో లేదా డ్రెస్సులో భాగంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఫాస్ట్ గా ఉన్నారు, చాలా నైపుణ్యంగా ఉన్నారు వాళ్ళ పనిలో. ఆ పర్టికులర్ పని అన్నది ఆ రోజంతా ఉంటుంది. కానీ చాలా మంది వాళ్ళలో, ఎంతో మంది భార్యలు, తల్లులు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా వంట వండాలి, పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళకి ఒక యూనియన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి చెట్లు పాతే వాళ్ళు వాళ్ళని నెమ్మది డీసెంట్ గా తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ ఒక స్ట్రైక్ అది ఉంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని ఆ లేత ఆకులు అన్నవి వాటి యొక్క నార్మల్ సైజులోకి వెళ్తాయి. అవి పెద్దవి అయిపోతాయి అన్నమాట. అంటే లేతగా ఉన్నప్పుడే కొయ్యాలి కాబట్టి. ద రోడ్ కమ్యూన్డ్ అప్ అండ్ అప్ కంటిన్యూడ్. ఆ రోడ్ ఇంకా మీద మీదకి వెళ్తోంది. అక్కడ గాలి ఏమో చాలా చల్లగా ఉంది మీదకి వెళ్తున్న కొద్దీ. 8,000 అడుగులు ఎత్తులో అక్కడ టీ ప్లాంటేషన్స్ లేవు. కానీ మనుషులు అక్కడ ఆ మట్టిలో పనిచేస్తున్నారు, ఎన్నో పంటలు పండిస్తున్నారు. టౌన్స్కి పంపించడానికి ఆ సీ వాటర్ నుంచిను, అంటే అలాంగ్ ద సీ, ఆ సముద్రం యొక్క ఒడ్డులో అంత ఎత్తులో ఆ వ్యూ అన్నది, ఆ అడవులు, అక్కడ ఉన్నటువంటి మైదానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ నది అదేంటంటే వెండిలాగా ఉన్నది, మెరుస్తూ. అలాగే ప్రతి దాన్ని ఆ నది నీళ్లు డామినేట్ చేస్తున్నాయి అన్నట్టు ఉంది. ఇంకొక వేలో వెనక్కి వెళ్తూ ఆ రోడ్ అన్నమాట గ్రీన్, ఆకుపచ్చగా మెరుస్తున్నటువంటి రైస్ ఫీల్డ్స్ ఉన్నాయి. అక్కడ లోతైన, అంటే చాలా దట్టమైన అడవిలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి పామ్ చెట్లు, మామిడి చెట్లు అన్ని చోట్ల ఉన్నాయి. అంటే పుష్పాలు అన్ని చోట్ల ఉన్నాయి. అక్కడున్న ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ రోడ్డు పక్కని వాళ్ళేమో ఎన్నో వస్తువులు పెట్టారు. అక్కడ అంటే వాళ్ళ యొక్క టింక్లెట్స్ నుంచి మంచి ప్రకాశవంతమైనటువంటి ట్రింకెట్స్. ట్రింకెట్ అంటే ఏంటి చూద్దాం. అంటే ఆయా వస్తువులు పెట్టారు అని, ఆ ట్రింకెట్ అనేది ఒక వస్తువు ఏంటో చూద్దాం దాన్ని. అంటే దానికి తెలుగులో ట్రింకెట్స్ అని ఇచ్చాడు. అంటే ఒక రకమైనటువంటి చిన్న విలువ, పెద్ద విలువ లేని ఒక ఆభరణము అని. ట్రింకెట్స్ మీనింగ్ తెలుగులో ఏంటంటే ట్రింకెట్స్ అని ఇచ్చాడు. చిన్న నగలని పేరు. అదే అంటే ఎంతో విలువ లేని చిన్న చిన్న నగలు అవన్నీ ఆ రోడ్డు సైడ్ అని పెట్టేశారు. వాళ్ళ వస్తువులు అంటే పెద్ద విలువ లేని నగల నుంచి అక్కడ వాళ్ళు
ఆ రోడ్డు సైడ్లో ఎంతో ప్రకాశం, ఎంత బాగున్నటువంటి పళ్ళు అన్ని రోడ్డు సైడ్ పెట్టారు. వాళ్ళు చాలా బద్ధకంగా, చాలా సులువుగా వెళ్ళేటట్టుగా, ఈజీ గోయింగ్గా ఉన్నారు. వాళ్ళకి కావలసినంత ఉంది తినడానికి. అంటే లో ల్యాండ్లో ఉన్న వాళ్ళలా కాకుండా అక్కడ లైఫ్ అన్నది చాలా కష్టతరంగా ఉంటుంది. వాళ్ళకి తినడానికి ఆహారం ఉండదు, ఎంతో మంది ఉంటారు. ఇక్కడ అలా కాదు, వీళ్ళకి ఎంతో ఆహారం అది బాగానే ఉన్నాయి. అయితే అతను ఒక సన్యాసి, ఒక మాంక్, ఒక పర్టికులర్ ఆర్డర్కి ఏమి చెందడు. ఆయన తన కోసం మాట్లాడుతూ ఆయన యాజ్ ఆఫ్ ఏ థర్డ్ పర్సన్గా మాట్లాడుతున్నాడు. ఆయన చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆయన ఈ జగత్తును వదిలేసాడు, దాని విధానాలు. ఆయన ఆ- అంతటా దేశం అంతా తిరుగుతున్నాడు. బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఆధ్యాత్మిక గురువులతో, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళని అనుసరిస్తూ, రకరకాలైన విచిత్రమైనటువంటి క్రమశిక్షణలు, కర్మకాండలు పాటిస్తూ ఆయన చాలా రోజులు అలాగే గడిపాడు. ఒంటరిగా బతుకుతూ ఆ పర్వతాలలో సన్యాసిస్ ఏంటేంటి చేస్తూ ఉంటారో అవన్నీ, సన్యాసులు ఏమి చెయ్యాలో అవన్నీ చేస్తూ ఆయన తన్ను తాను పాడు చేసుకున్నాడు. హాని అంటే డ్యామేజ్ చేసేసుకున్నాడు భౌతికంగా. ఎందుకంటే ఆయనకి ఎక్కువగా ఈ సన్యాసి ప్రాక్టీసెస్ తోటి తన్ను తాను ఆయన భౌతికమైన శరీరం అంతా పాడైపోయింది. అది చాలా కాలం క్రితమైన ఆయన శరీరం ఇంకా కూడా బాధపడుతూనే ఉంది. ఒకరోజు ఆయన నిశ్చయించుకున్నాడు ఏంటంటే ఇవన్నీ వదిలేద్దాం, ఈ కర్మకాండలు, ఈ క్రమశిక్షణలు అవన్నీ వృధా అనిపించింది. వాటికి పెద్ద గుర్తింపు లేదు, ప్రాముఖ్యత లేదనిపించింది. ఆయన చాలా దూరంగా మౌంటైన్ పక్కన ఉన్న విలేజ్కి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా సంవత్సరాలు గడిపాడు. అంటే బాగా డీప్గా తపస్సులో. మళ్ళీ అదే జరిగింది. ఆయన ఏం చెప్పారంటే ఒక చిరునవ్వుతో, ఆయన ఎంతో ప్రసిద్ధి చెందిపోయాడు. ఆయనకి ఎందరో శిష్యులు ఉన్నారు. వాళ్ళకి ఆయన సింపుల్ విషయాలన్నీ చెప్తున్నారు. ఆయన సనాతనంగా ఉన్న సంస్కృతం యొక్క సాహిత్యం అంతా చదివారు. ఇప్పుడు అది కూడా దాన్ని పక్కన పెట్టేశారు. బ్రీఫ్గా డిస్క్రైబ్ చేయడానికి అది అవసరమైన ఆయన జీవితం అంటూ చెప్తున్నారనమాట. ఆయనకి ఏదైతే అంటే అవ్వాలో అది అవ్వలేదు తన జీవితంలో. అంటే ఇప్పుడు తను ఇన్ని రకాలుగా ఇంత తపస్సు చేసినా, ఇన్ని రకాలైనటువంటి ఆశ్రమాలకు వెళ్ళినా, ఎన్నో కర్మకాండలు అవి ఆ డిసిప్లిన్స్ పాటించిన, అవన్నీ అంటే ఆ సంస్కృతంలో తను చదివినవన్నీ డిస్క్రైబ్ చేయడం అవసరమైన దట్ వాజ్, అందుకనే ఇక్కడికి ఆయన రావడం అనేది అవన్నీ కోసం ఇక్కడికి రాలేదు. తర్వాత అన్నిటికంటే ఎక్కువగా సద్గుణము, త్యాగము, అలాగే భావావేశాలు లేనటువంటి ఒక సహాయం, అదే ధ్యానం అంటూ చెప్తున్నారు ఆయన. ధ్యానం అన్నది లేకపోతే జ్ఞానం పని అది ఒక అలసటతో కూడిన భారం అయిపోతుంది. అంటే దానికి ఏమి అర్ధరహితంగా అయిపోతుంది. కొంతమందికి తెలుసు మెడిటేషన్ ఏమిటో. మనం ఆ విషయంలో మాట్లాడదాం మీకు ఇష్టమైతే. మెడిటేషన్లో ఆ స్పీకర్ మాట్లాడేవాడి యొక్క అనుభవం, రకరకాల స్థితులు, ఆయన చైతన్యంలో చేరుకోవడం, ఆయనకి ఎన్నో అనుభవాలు, అంటే ఎంతో ఆశించేటటువంటి
మనుషులు ముందుగానో వెనకగానో ఇవన్నీ కూడాను ఆశయాలని ఆశించేవి విజన్స్. అలాగే కృష్ణ, క్రీస్తు, బుద్ధ ఇలాంటి వాళ్ళందరూ ఆ, ఇలాంటి విజన్స్ ఉంటాయి. అది వాళ్ళ ఆలోచన యొక్క ఫలితంగానే వస్తుంది. వాళ్ళ విద్య, వాళ్ళు నేర్చుకున్న చదువు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క సంస్కృతిలోంచే ఇవన్నీ వస్తున్నాయి. విషన్స్ అన్నవి ఉన్నాయి, అనుభవాలు, రకరకాలైనటువంటి పవర్స్. దురదృష్టవశాత్తు ఎక్కువ మంది అన్వేషకులు వీటితో పట్టబడి అంటే బంధించబడుతున్నారు. వాళ్ళ ఆలోచన అనే ఒక నెట్లోని వాళ్ళ కోరికలు అనే దాంట్లో బంధించబడుతున్నారు. కొంతమంది వాళ్ళు సత్యాన్వేషణలో ఉంటారు. కొంతమందికి హీలింగ్ పవర్ వస్తుంది, మాటల యొక్క శక్తి వస్తుంది. వాళ్ళు ఏంటంటే వాటికి ప్రిజనర్స్ అయిపోతున్నారు. అంటే బందీ అంటే బందిఖానాలో ఉన్నట్టుగా వాటికే ప్రిజనర్స్ అయిపోతున్నారు. వాళ్ళ సమర్థతలకి, వాళ్ళ అనుభవాలకి, వాటితోటే వాళ్ళు జైల్లో ఉన్నట్టు ఉండిపోతున్నారు, పైకి రావట్లేదు. ఆ స్పీకర్ హిమ్సెల్ఫ్, అంటే ఇప్పుడు నేను మాట్లాడేవాడు అంటే నేను అనకుండా ఆయన మాట్లాడేవాడు కూడా ఈ అనుభవాలన్నీ పొందేడు. ఎన్నో అపాయాలు ఆయన సమర్థత కొద్దీ వీటన్నిటికీ ఆవలికి వచ్చేసాడు అని మనం అనుకోవచ్చు. అయితే మెడిటేషన్ అంటే ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. తప్పనిసరిగా మెడిటేషన్ విషయంలో ప్రయత్నించేవాడు నీ అవగాహన చేసుకోవాలి. మంచి ప్రయత్నం ఒకవైపు తీసుకెళ్తుంది, చెడ్డది ఇంకోవైపు తీసుకెళ్తుంది. రెండూ కూడా బంధిస్తున్నాయి కాదా అన్నారు. నేను విన్నది ఏంటంటే మీరు ఉపనిషత్తులు ఏమీ చదవలేదని, లేకపోతే ఈ పవిత్రమైనటువంటి సాహిత్యం ఏమీ చదవలేదని, కానీ మీరు మాట్లాడేటప్పుడు వింటూ ఉంటే ఇవన్నీ చదివిన వాళ్ళలాగా, అన్నీ తెలుసున్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారు అన్నారు ఆయన కృష్ణమూర్తి గారితో. నిజమే, నేనేమీ చదవలేదు, కానీ అదంత ముఖ్యం కాదు. మంచి ప్రయత్నం, చెడు ప్రయత్నం రెండూ కూడా బంధించేవే. ఆ బంధన అవగాహన చేసుకోవాలి, దాన్ని తెగ్గొట్టుకోవాలి. ధ్యానం అన్నది అన్ని బంధాలని తెగ్గొట్టడమే. అది ఒక స్వేచ్ఛాయుతమైన స్థితి, కానీ దేని నుంచి స్వేచ్ఛ కాదది. స్వేచ్ఛ అన్నది ఏదో ఒక దాని నుంచి, స్వేచ్ఛ అన్నది అంటే ఏంటంటే మనం నిగ్రహం పెంచుకోవడమే. నేను స్వేచ్ఛగా ఉన్నానన్న కాన్షియస్నెస్ తెలియడం అంటే అది ఫ్రీడమ్ కాదు. అంటే స్వేచ్ఛగా ఉన్నవాడికి తాను స్వేచ్ఛగా ఉన్నట్టు తెలియదు. చైతన్యం అన్నది ఫ్రీడమ్ని అనుభవించడం, లేకపోతే బంధాన్ని. ఆ చైతన్యం అన్నది అనుభవించేవాడు, ఆయనే ప్రయత్నించేవాడు. మెడిటేషన్ ఏంటంటే అనుభవించేవాడిని బ్రేక్ చేయాలి. అది తెలిసి చేయబడేది కాదు. ఒకవేళ అనుభవించేవాడు బ్రేక్ అయిపోతే తెలిసి, అప్పుడు ఇచ్ఛాశక్తి పెరుగుతుంది. అది కూడా మన చైతన్యంలో భాగమే. మన సమస్య ఏమిటి అంటే ఈ మొత్తం ప్రాసెస్ చైతన్యం యొక్క విధానం ఒక భాగంతో కాదు, చిన్నదా పెద్దదా దాంతో కాదు, డామినెంటా లేకపోతే సబ్సర్వియంట్గా అణిగి ఉన్నదా అన్న దాంతో కాదు. మీరు చెప్పేది నిజం అనిపిస్తోంది. చైతన్యం యొక్క మార్గాలు అన్నవి చాలా లోతైనవి, మోసకారిగా ఉంటాయి, అవి వ్యతిరేకంగా ఉంటాయి. అయితే ప్యాషన్ లేనటువంటి ఒక అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే, కేర్ఫుల్గా అధ్యయనం చేయడం ద్వారా ఈ ఇదంతాను ముసుగులు తీయబడతాయి. అప్పుడే ఆర్డర్ అన్నది ఉంటుంది.
కానీ ఈ ముసుగులు తీసేవాడు అక్కడ ఉంటాడు. ఆయన్ని మనం హయ్యర్ సెల్ఫ్ అంటున్నాం, ఆత్మ అంటాం, మొదలైన పేర్లు పెడుతున్నాం. ఆయన కూడా చైతన్యంలో భాగమే. ప్రయత్నించేవాడు ఎవరైతే శాశ్వతంగా ప్రయత్నిస్తూ ఉంటారో, ఎక్కడికో ఒకటికి వెళ్ళాలి, ఏదో పొందాలని, ఈ ప్రయత్నం అనేది కోరిక. మన కోరిక ఇంకొక పెద్ద కోరికతోటి అధిగమిస్తున్నాం. ఆ కోరిక అంతకంటే పెద్ద దాంతో అధిగమించబడుతోంది. అలా అంతు లేకుండా జరుగుతోంది. కోరిక మోసాన్ని తెస్తోంది, భ్రాంతిని తెస్తోంది, వ్యతిరేకతను తెస్తోంది. విజన్స్, హోప్ యొక్క, ఆశల యొక్క విజన్స్ తీసుకొస్తోంది. అన్నిటినీ జయించే కోరిక ఇచ్ఛాశక్తిలోంచి వస్తుంది. ఏదైతే పేరు లేనిదో అది పొందాలని. అది కూడా చైతన్యం యొక్క మార్గమే. అనుభవించేవాడు, మంచి చెడు అనుభవించేవాడు ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో, వాచ్ చేస్తూ ఉన్నారో, ఆశిస్తూ ఉన్నాడో, చైతన్యం అన్నది ఒక పర్టికులర్ లెవెల్లో కాదు. అది మీ అస్తిత్వం యొక్క సంపూర్ణత్వమే చైతన్యం. ఇప్పటి వరకు నేను విన్నది చాలా అద్భుతంగా, సత్యంగా ఉంది. కానీ మనం ప్రశ్నించుకుంటే ఏది శాంతిని, నిశ్చలత్వాన్ని ఈ చైతన్యంలో తీసుకొస్తుంది? ఏదీ కాదు, నథింగ్. తప్పనిసరిగా మనస్సు ఎప్పుడు ఒక ఫలితాన్ని కోరుకుంటుంది, ఏదో ఒకటి పొందాలని కోరుకుంటుంది. మైండ్ అన్నది ఒక పనిముట్టు. అది ఎప్పుడు పోగు చేసుకోవాలని చూస్తుంది. అది సమయాన్ని యొక్క పోగు, అంటే సమయాన్ని కూడా నిర్మిస్తోంది. అది ఎప్పుడు ఫలితం యొక్క విధానాల్లోనే ఆలోచిస్తుంది. అలాగే ఏదో ఒకటి పొందాలని, ఏదో ఒకటి అంటే వదిలేయాలి, పొందాలి, ఇలాంటివన్నీ ఆలోచించేది మనస్సు. అవును, నిజమే. ఎంతకాలం అయితే మనస్సు అన్నది యాక్టివ్గా, అతను అంటున్నారనమాట, యాక్టివ్గా ఉంటుందో, ఎన్నుకోవడం, అన్వేషించడం, అనుభవించడం, అక్కడ ప్రయత్నించేవాడు ఆయన ఓన్ ఇమేజ్నే ఆయన సృష్టించుకుంటున్నాడు. దానికి వేరు పేర్లతో పిలుస్తాడు. ఇది ఇలాంటి నెట్వర్క్ అన్నది తో ఆలోచన ఎప్పుడు ఇలాంటి వలలో ఉండిపోతుంది. ఆలోచన అన్నది అదే నెట్టు, అంటే అదే వల. ఆలోచనే నెట్టు, ఆలోచన అంటే వల. అది బంధిస్తూ ఉంటుంది. ఆలోచన ఎప్పుడు కూడా సమయంలోకి తీసుకెళ్తుంది. అందులో జ్ఞానము, యాక్షను, సద్గుణం, దాని యొక్క ఇంపార్టెన్సు, ఇవన్నిటికీ ప్రాముఖ్యత ఉంటుంది. ఏదేమైనప్పటికీ రిఫైన్డ్గా అవ్వచ్చు, సింప్లిఫైడ్గా ఉన్న ఆలోచన, అది ఎప్పుడు కూడా ఆలోచనని బ్రేక్ చేయలేదు. ఎంత రిఫైన్డ్ ఆలోచన అయినా, ఎంత సింపుల్ ఆలోచన అయినా ఆలోచన బ్రేక్ చేయలేదు. చైతన్యం అన్నది అనుభవించేవాడు, అబ్జర్వ్ చేసేవాడు, ఎన్నుకునేవాడు, సెన్సార్ చేసేవాడు, అదే ఇచ్ఛాశక్తి. అదంతా అంతం అవ్వాలి. వాలంటరీగా, హ్యాపీగా, ఏ రకమైనటువంటి ఫలితం కోసం ఆశ లేకుండా అన్వేషించేవాడు ఆగిపోవాలి. అదే ధ్యానం. మనస్సు సైలెన్స్ అవడం ఇచ్ఛాశక్తితో చేయబడేది కాదు. ఇచ్ఛాశక్తి ఆగిపోయినప్పుడే సైలెన్స్ ఉంటుంది. అదే మెడిటేషన్. సత్యం అన్నది అన్వేషించబడేది కాదు. అన్వేషించేవాడు లేనప్పుడు అది ఉంటుంది. మనస్సే సమయం.
ఆ అనంతమైన దాన్ని మనస్సు ఎప్పుడు పట్టుకోలేదు. ఇదేనండి టాపిక్. రమణ 39 అయిందని రాయండి. టాపిక్ నెంబరు 39, నెక్స్ట్ మండే 40. రాసుకుంటారా ఎక్కడైనా? ఇప్పుడు మీకు అర్థమైందా ఈ టాపిక్? రమణ ఉన్నారా లేరా? అయితే ఈశ్వర్ మీరు రాయండి. అమ్మా ఎంతమ్మా? 39 అమ్మా. 39 అయింది, 40 చదవాలి, అది రాయండి. మళ్ళీ మనం మండేకి అయ్యేసరికి మర్చిపోతున్నాం. 39 అయితే ఇప్పుడు ఎవరెవరికి కంప్లీట్, 40 అర్థమైంది, టాపిక్ అర్థం అవ్వలేదు అడగండి. ముందు డౌట్స్ ఏమైనా ఉంటే రమగారు మీకు ఏమైనా అర్థమైందా? మనకి ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఉపనిషత్తులు ఏవి చదవలే, అవంత ఇంపార్టెంట్ కాదంటున్నారు. అది నిజమే. ఈ చదవడం వల్ల జ్ఞానమే వస్తుంది కానీ అనుభూతి లేదు కదా. ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు. మనకి జ్ఞానమే ఉంది కానీ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అనుభూతి లేదు. అది పొందేక ఇన్ఫర్మేషన్ పొందడమే అనుభూతి పొందేరని మోసపూరితంగా మనసు చెప్తుంది. అందులో పడిపోతున్నాం. అయితే తను ఈయన కూడా చాలా సంవత్సరాలు తన జీవితం అంతా ఎన్నో రకాలైనటువంటి ఈ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడవన్నీ ఆచరించి ఎన్నో కర్మకాండలు, మొత్తం ఆయన శరీరం అంతా పాడైపోయింది అంటున్నాడు. అంటే ఎన్నో నిష్టలు, నియమాలు, ఉపవాసాలు ఏవో ఎన్నో ఆచరించారు. ఆయన ఒక సెయింట్. సెయింట్ అంటే ఒక సన్యాసి, అంటే ఆ మహర్షి. అయితే ఆయన ఇవన్నీ కాదని అతనికి అర్థమైపోయి ఒక విలేజ్ కి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకున్నాడు. అయినా కూడా అలాగే ఉంది కానీ అతన్ని అందరూ కూడా గురువు అని అతను నవ్వుతూ చెప్తున్నారు, నన్ను అందరూ గురువు అనుకుంటున్నారు, నాకు ఎందరో డిసైపుల్స్ ఉన్నారు, నాకు తెలిసిన సామాన్య విషయాలు వాళ్ళకి చెప్తున్నాను అన్నారు. అయితే ఇక్కడ మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే అడిగితే ముందు, తర్వాత అర్థమైంది చెప్పండి. ఇన్ని చేసినా ఆయనకి ఏంటంటే ఆయన మెడిటేషన్ ఏమిటి అసలు అన్నాళ్ళు ఆయన తపస్సు చేసిన ఆయన అడుగుతున్నారు అసలు మెడిటేషన్ అంటే ఏమి. అందుకే అతను చేసేడు కనుక చాలా విషయాలు చాలా సులువుగా చెప్తున్నాడు. మనస్సు మనని మోసం చేస్తూ ఉంటుంది. అది అంటే మన మనస్సు ఊహించుకున్న ఇమేజెస్ మనకు కనిపిస్తాయి. క్రీస్తు, కృష్ణుడు, ఇవన్నీ కూడా మనస్సులోంచి ఊహించుకున్నవే. అదే మనస్సు దానితోటి కొంతమందికి సిద్ధులు వస్తాయి, కొంతమందికి కొన్ని శక్తులు వస్తాయి, కొంతమందికి కొంత వాక్ సిద్ధి వస్తుంది. వీటితోటి మనుషులు ఆగిపోతున్నారు. అంటే వాటితోటి అవే ముఖ్యం అనుకున్నది అక్కడే ఆగిపోతున్నారు. అది వాళ్ళని అంటే అంతకంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళని అందరూ గొప్పగా చూస్తూ ఉంటే మేము చాలా గొప్ప స్థితికి వచ్చాము అనుకుంటారు. ఈ సిద్ధులు ఇవన్నీ వచ్చిన వాళ్ళని, వాక్ సిద్ధి వస్తుంది, మాట అంటే మాటకి పవరు, అలాగా. అయితే మెడిటేషన్ అంటే ఏమిటి అని అడిగారు అని అతను కూడా చెప్తున్నారు. మనస్సు ఉన్నంతసేపు మెడిటేషన్ అవ్వదని నాకు అర్థమవుతుంది. ఆ మనస్సు నిశ్చలం చేయడం, అయితే అప్పుడు నిశ్చలం చెయ్యడంలో కూడా విల్ పవర్ వాడుతున్నాం. విల్ పవర్ అంటే చేసేవాడు ఉన్నాడు, ఆ చేసేవాడు లేనప్పుడు స్వేచ్ఛగా ఉంటుంది అది. ఆ స్థితి ఈ దేని నుంచి స్వేచ్ఛ కాదది, స్వేచ్ఛ. స్వేచ్ఛగా ఉన్నానన్న ఎరుక స్వేచ్ఛగా ఉన్నవాడికి ఉండదు. ప్రయత్నిస్తే వచ్చేది కాదు, ఎఫర్ట్ వల్ల రాదు. ఎందుకంటే ఎఫర్ట్ చేసేవాడు ఇదంతా మనస్సు సృష్టిస్తోంది. అర్థమైందా? ఈ ట్రిక్ మనం పడిపోతాం అందులో. అంటే మనకి 4 విషయాలు తెలిస్తే పొందేసేమో అనంతమైన స్థితిని అనుకుంటాం, కానీ మనం పొందలేదన్న అనుభవం అనే స్థితి మనకు తెలియాలి. రమగారు ఏమైనా అడుగుతారా? అర్థమైందా మీకు? మీరు అడిగితే అర్థమైందమ్మా. మిగతా వాళ్ళకి క్లారిటీ అంటే వస్తుంది. చెప్పండి. అవునమ్మా. ఇదే అదే ఇప్పుడు మెడిటేషన్ అయినా చేయాలి అని ఒక టైం పెట్టుకొని ఒక ఇది అంటే చేసిన అని మళ్ళీ మనం ఫీల్ అవ్వడం, దాని నుంచి ఏదో వచ్చిందని ఫీల్ అవ్వడం, ఇదంతా డ్రామానే. అంటే ఏంటండి అది అంతా? అసలు మైండ్ లేనప్పుడు
ఇదంతా ఒక మైండ్ ఆడే డ్రామానే. మనం మైండ్ లేనప్పుడు మనం చేసే మెడిటేషన్ అసలు అది మనకు తెలియకుండా ఉండేదే మెడిటేషన్, మనసు లేకుండా. ఉమ్. ఇంకా మెడిటేషన్ లో రాముడు, కృష్ణుడు, క్రీస్తు, వీళ్ళు వాళ్ళు అందరూ కనిపిస్తారు. అది మనస్సు యొక్క ప్రొజెక్షనే. అంత ఇమాజినేషన్. అదే అమ్మా imagination. సబ్ కాన్షియస్ మనస్సు యొక్క ప్రొజెక్షన్. నీ డౌట్ ఏం లేదా? అర్థమైందా? లేదు, అర్థమైందమ్మా. మనస్సు ఉన్నంతసేపు మెడిటేషన్ లేదు అక్కడ. మనస్సు సమయాన్ని క్రియేట్ చేస్తోంది. ఆలోచనని బ్రేక్ చేయలేదు. ఇంకెవరికైనా డౌట్స్ మరి ఉన్నాయా? అందరూ time చెప్పండి అమ్మ, రమగారు. ఇప్పుడు యోగా సెంటర్స్ అని, మెడిటేషన్ సెంటర్స్ అని వెళ్తా ఉంటారు కదమ్మా. ఇప్పుడు అవును. వాళ్ళు అట్లా ఏదో మనశ్శాంతి వస్తుంది అట్లా ఇట్లానే వెళ్తా ఉంటారు కదా. ఇప్పుడు చాలా మంది కోచ్లు ఉన్నారు. ఇదంతా ఏందమ్మా మరి ఇదంతా ఇంకా అంటే ఏమన్నా అంతే నిజంగా కదా, ఆయన వస్తుందా దాని వల్ల? ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళారు, ఎన్నో రకాల అభ్యాసాలు చేశారు, అయినా ఆయన తాను పొందలేదన్న విషయం ఆయనకి అర్థమైంది కదా. ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా దానికి అనుభూతి అంటే ఆయన శరీరం పాడైపోయింది. ఉమ్. అయితే అది కూడా గమనించరు చాలా మంది. వాళ్ళకి వచ్చిన వాటితో తృప్తి పడిపోతారు. అసలు అనుభూతి రాలేదని తెలియదు. అనుభూతి అన్నది అనుభూతి కూడా కాదు. అంటే అది ఏమిటంటే అది ఏ క్షణం కా క్షణమే అవేర్నెస్ వల్ల జరిగేది. రమణ, మీరు ఎవరైనా మాట్లాడతారా? డౌట్స్ ఉన్నాయా ఈశ్వర్? డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది విషయం. లేదమ్మా, ప్రయత్నిస్తే డౌట్ లేదు. అవదంటున్నారు. మనకేమో మనసుతో పట్టుకోవడమే తెలుసాయి. భాగ్యలక్ష్మి గారు, మీరు మాట్లాడతారా?